స్థానిక మన ఉక్కుంపేట పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ నేడు గత కొన్ని రోజులు బట్టి పడుతున్న వర్షాల కారణంగా ఇక్కడ చాలామంది ఏంటంటే ఇల్లు కోల్పోయారు గిరిజనులు. మరి వారి సమస్యలు కూడా మనం వర్ణాతీతమనే చెప్పాలి. మరి నేడు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి రెవెన్యూ వారు అలాగే పంచాయతీ వారు కూడా ఇక్కడ నుంచి మొత్తం వివరాలన్నీ కూడా సేకరించి కలెక్టర్ గారికి అందజేస్తున్నారు అనే సంగతి మనకు తెలిసిందే. మరి ఇక్కడ ఉక్కుంపేట పంచాయతీకి సంబంధించి ఎన్ని ఇల్లులు పడిపోయి ఏంటనేది ఇక్కడ మన వీఆర్ఓ గారు ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం మన పంచాయతీ పరిధిలో ఎన్ని ఇల్లు మొత్తం కూలిపోయి సార్? అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం ఉక్కుంపేట పంచాయతీ గ్రామ రెవెన్యూ అధికారిని నేను. అంటే ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ 8 days నుంచి పడుతున్నటువంటి వర్షాల కారణంగా రోజు మేము ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి విజిట్ చేస్తూ ఈ యొక్క డామేజెస్ని గుర్తిస్తున్నామండి. అంటే ఇప్పటి వరకు అయితే మన ఉక్కుంపేట గ్రామ పంచాయతీలో 4 ఇల్లులు డామేజ్ అయ్యాయండి. అదే గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే ఎటువంటి లాస్ లేదండి. నో హ్యూమన్ లాస్ అండి. ఎవరు కూడా మనుషులు చచ్చిపోవడం కానీ ప్రాణ నష్టం అన్నట్టు అలాంటి ఏం లేవండి. ఆస్తి నష్టం అది కూడా ఇటువంటి కచ్చా హౌసెస్, అంటే దీన్ని కచ్చా హౌసెస్ అంటామండి. ఈ మట్టి గోడలో ఉన్నటువంటి హౌసెస్ ఇది మాత్రం ఒక 4 డామేజ్ అయ్యాయి. అది కూడా పార్షియల్గా డామేజ్ అయ్యండి, పూర్తి కాదు. అదే పాక్షికంగా దెబ్బతిన్నదండి. అంటే జనరల్గా ఈ విధంగా ఈ కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకైతే ఇబ్బందిగానే ఉందండి. రాకపోకలు అయితేనేమి ఇలాంటివన్నీ ప్రాబ్లంగా ఉంది. మేము డైలీ వాచ్ చేస్తున్నామండి. సార్, ఇప్పుడు మీరు సేకరించి ఇచ్చినవన్నీ పూర్తి స్థాయిలో ఏంటంటే ఇప్పుడు అందజేశారు కదా, వేగవంతంగా అవుతాయండి తప్పకుండా. ఎప్పటికప్పుడే మేము ఈ రోజే ఎప్పటికప్పుడే క్షణాల్లోనే మేము మెసేజ్ పాస్ చేస్తూ పై అధికారులు తెలియజేస్తున్నామండి. ఎటువంటి జాప్యం చేయట్లేదండి. ఈ విధంగా జరుగుతుందండి. ఇప్పుడు ఈ రోజు కూడా మేము మళ్ళీ కానీ గ్రామంలో తిరిగి ఇవన్నీ వాచ్ చేయడం జరుగుతుందండి. అదే విధంగా ఇప్పుడు మేము ఈ ఉక్కుంపేట పంచాయతీ ఉక్కుంపేట గ్రామంలో ఉన్నటువంటి కాసుల రవణమ్మ ఇంటి దగ్గర ఉన్నామండి. ఆ కాసుల రవణమ్మ ఇంటి దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఇదిగో ఈ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ బాధితురాలు కూడా ఇక్కడే ఉన్నారండి. ఈ అమ్మ ఇక్కడే నివసిస్తుందండి. మట్టి గోడలు పెంకటిల్లు దీనికి వచ్చే అవసరం సొంతం అండి. దీన్ని ఇక్కడ ఏమైనా మనకి అంటే మన పంచాయతీ పద్ధతులు ఎక్కడైనా ఏమైనా వంతెనలు ఏమైనా లేదండి, వంతెనలు గట్రా డామేజ్ ఏమి అవ్వలేదండి. అలాగే రోడ్స్ కూడా ప్రస్తుతానికి అయితే ఏం డామేజెస్ లేవు. వాటర్ సౌకర్యం పూర్తి స్థాయిలో ఉంది. వాటర్ కూడా ఫెసిలిటీస్ ఎక్కడ ప్రాబ్లం లేదండి. ప్రస్తుతానికి అయితే ఎటువంటి డామేజెస్ లేవు. ఈ అమ్మ ఇక్కడే నివసిస్తుందండి. పాక్షికంగా దెబ్బతిన్నదండి. వెనకతల గోడ కంప్లీట్గా పాక్షికంగా దెబ్బతిన్నదండి. ఇబ్బందిగానే ఉందండి. ఇక్కడ ఉన్నాం మేము ప్రస్తుతానికి. ఈ విధంగా మా ఉక్కుంపేట గ్రామ పంచాయతీలో 4 ఇల్లులు దెబ్బతిన్నండి ఇప్పటి వరకు వచ్చి. ఇది కంటిన్యూ చేస్తున్నామండి. ప్రతిరోజు కూడా వాచ్ చేస్తాం. ఇంకా అలాగే మా పై అధికారుల ఆదేశాల మేరకు ఇది కంటిన్యూగా వాచ్ చేయమన్నారు. ఇట్లాగానే చేస్తున్నామండి. దీన్ని కాంపన్సేషన్ చేసామని మా పై అధికారులు దీనికి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ పంచాయతీ వారు రెవెన్యూ వారు అంటే తెలియజేసిన ప్రకారము ఇక్కడైతే మాత్రము కొన్ని ఇళ్ళు మాత్రం కూలిపోయండి. ఒక 4 ఎన్నో కూలిపోయి వాటికి వెంటనే పరిష్కారంకై మేము జిల్లా అధికారులు కూడా మేము ఇక్కడ నుంచి రిపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. అలాగే పంచాయతీ పరిధిలోనే అలాగే ఇక్కడ పంచాయతీ పరిధి నుంచి సర్పంచ్ అని సెక్రటరీ అని వీఆర్ఓ అని కూడా ఎక్కడ మంచినీటి సౌకర్యం కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం కూడా అందజేస్తున్నామని చెప్పని అంటున్నారు. అలాగే ఎక్కడైనా సరే ఏమైనా మాకు తెలియకుండా ఎక్కడైనా ఏమైనా చిన్న విపత్తులు ఏమైనా జరిగితే మాకు తెలియజేస్తే వాటిని మేము నేరుగా వచ్చి చూసి మేము పరిష్కారం చేస్తామని చెప్పని వాళ్ళు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వర్షాలకైతే మాత్రం ప్రజలైతే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగని కాదు, ఇప్పుడున్న కలెక్టర్ కానీ మన పిఓ గారు కానీ కూడా ఈసారి అయితే మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అయితే మాత్రం చాలా కట్టుదిట్టమైన చర్యలు అయితే మాత్రం ఉన్నతాధికారులు తీసుకుంటున్నారు. ఏదేమైనా మరి ఇక్కడ కోల్పోయిన ఇక్కడ ఏంటంటే బాధితులు ఉన్నారు, పాపం వాళ్ళకి నిరుపేదలు కాబట్టి తక్షణమే వీరికి ఈ సమస్యను గుర్తించి పరిష్కారం చేయాలని చెప్పని వారు కోరుతున్నారు.